మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్కమ్ టీఆర్టీలో వెయిటేజ్ అనేది ఏ విధంగా లెక్కిస్తారు అని చెప్పి నేను 27 అక్టోబర్ 2018 డిఎస్సి జీటీ అభ్యర్థుల కోసం స్పెషల్గా ఒక వీడియో చేశాను. సో దయచేసి ఆ యొక్క వీడియోని మీరు చూడండి. ఓకే, ఈ యొక్క వీడియోలో ఏంటంటే షార్ట్కట్లో ఈ యొక్క వెయిటేజ్ అనేది మనం ఏ పెద్దగా కాల్కులేషన్ చేయకుండానే ఒక వెబ్సైట్ అనేది మనకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వెబ్సైట్లో మీకు ఏ డౌట్స్ అయినా సరే వచ్చినా సరే నేను ప్రీవియస్గా చేసిన ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను గతంలో చేసిన ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ముందుగా ఈ వీడియోలో టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు apteachers.in వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక వెయిటేజ్ కాల్కులేటర్ అనేది వీళ్ళు డిజైన్ చేశారు. ఈ యొక్క లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం పరిశీలన చేస్తే ముందుగా మనకు ఏపీటెట్ మార్క్స్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు వెయిటేజ్ అనేది కాల్కులేట్ అనేది చేస్తున్నారు. మీరు గతంలో ఏపీటెట్లో కనుక క్వాలిఫై అయినట్లయితే మీరు ఎగ్జిట్ అభ్యర్థి అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థి అయినా సరే పర్వాలేదు, ఏపీటెట్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, తర్వాత సెలెక్ట్ యువర్ పోస్ట్ అని ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా 120 అని అక్కడ వేసాను ఏపీటెట్ మార్క్స్ అనేది. సెలెక్ట్ యువర్ పోస్ట్ దగ్గర మీరు ఎగ్జిటీనా, స్కూల్ అసిస్టెంటా, లేదంటే లాంగ్వేజ్ పండిట్ అని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జిటీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎగ్జిటీ అనేది క్లిక్ చేస్తున్నాను. ఓకే, మనకి వెయిటేజ్ అనేది చాలా సింపుల్గా తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంది. తర్వాత మీకు రేపు ఏపీ డిఎస్సిలో ఎన్ని మార్క్స్ అనేవి వచ్చాయి అని భావించారో ఆ యొక్క స్కోర్ని అయితే వేయాల్సి అయితే ఉంటుంది. రేపు మీకు ఏపీడిఎస్సిలో ఒక 60 మార్కులు వచ్చాయి అనుకుందాం, అంటే 100కి 60 మార్కులు వచ్చాయి అనుకుందాం. అప్పుడు మనకు 20% వెయిటేజ్ అనేది ఏది ఎక్కువ ఉంటే అదే తీసుకుంటారని చెప్పి అన్నారు కదా. సో అది మనకు చాలా మందికి డౌట్గా ఉంది. సో అందుకోసం ఈ యొక్క వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్గా, చాలా సింపుల్గా ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఏపీడెట్లో మీకు 120 స్కోర్ వచ్చింది, మీకు ఏపీడిఎస్సిలో 60 మార్క్స్ వచ్చాయి కాబట్టి మనం దాని కాల్కులేట్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా స్కోర్ అనేది మనకు డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. మనం ఏం వర్క్ చేయకుండానే ఆటోమేటిక్గా వెబ్సైట్ వర్క్ చేసి ఈ విధంగా మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏపీడెట్లో మీకు 120 అనేది రావడం జరిగింది కాబట్టి దానికి 20% వెయిటేజ్ 60 మార్క్స్. ఏపీ డిఎస్సి అంటే ఎగ్జిట్ వారికి టెట్కమ్ టీఆర్టీ కాబట్టి ఆ యొక్క స్కోర్ చూస్తే 100కి 60 మార్కులు మీకు వచ్చాయి కాబట్టి 60ని 20% చేస్తే 12 మార్కులు. ఇక్కడ మనకు ఏది ఎక్కువ ఉంది, ఏపీడెట్లో సాధించిన స్కోర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 16 - 12 = 4 అయింది. మీకు వచ్చిన ఏపీడిఎస్సి మార్క్స్ 60 మార్క్స్. సో ఈ యొక్క మనకు 4 మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి 64 అనేది అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు చాలా సింపుల్గా మీకు వచ్చిన ఏపీటెట్ స్కోర్ని రేపు మీకు ఏపీడిఎస్సిలో వచ్చిన స్కోర్ని కూడా యాడ్ చేసినట్లయితే మనకు చాలా సింపుల్గా కాల్కులేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏ వర్క్ అనేది చేయక్కర్లేదు అనమాట. సో తర్వాత మీరు ఇంకా వర్క్ చేయాలనుకుంటే కాల్కులేట్ అనదర్ అని చెప్పి ఉంది కదా 64 కిందన, కాల్కులేట్ అనదర్ అని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఈ యొక్క కాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ చూడండి, ఏపీటెట్ మార్క్స్ దగ్గర మీరు గతంలో ఏదైతే ఏపీటెట్ స్కోర్ సాధించారో ఆ స్కోర్ అనేది ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనం 125 అని వేద్దాం. ఓకే, ఒక అభ్యర్థికి 125 వేసినట్లయితే సెలెక్ట్ యువర్ పోస్ట్ దగ్గర అతను ఎగ్జిటీ అభ్యర్థి కనుక మనం భావించినట్లయితే ఎగ్జిటీని క్లిక్ చేసిన తర్వాత రేపు తను రాయబోయే ఈ యొక్క డిఎస్సి లేదా టెట్కమ్ టీఆర్టీలో అతనికి ఒక 50 మార్కులు వచ్చాయి అనుకుందాం. 100 కదా ఎగ్జామ్ పెడుతున్నారు, సో 50 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు మనం కాల్కులేట్ అనే దగ్గర క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క ఏపీడెట్కి సంబంధించి 20% వెయిటేజ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా 50 మార్కులు తను సాధించారు కాబట్టి దానికి సంబంధించిన వెయిటేజ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఏపీడెట్లో 16.67 అనేది ఎక్కువ ఉంది, ఏపీడిఎస్సిలో 20% వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి దాని ఆ రెండింటి మధ్య భేదం 6.67 ఉంది. ఏపీడిఎస్సిలో మిగతా స్కోర్ని చూసుకొని కలిపినట్లయితే చూస్తే మనకు 56.67 అనేది రావడం జరిగింది. సో వీడియో అనేది మనకు నేను గతంలో ఏదైతే వీడియో చేశానో ఆ యొక్క వీడియో చూడని వారికి కొంచెం ఇది అండర్స్టాండ్ అవ్వకపోవచ్చు, అందుకోసమే ముందు చెప్పాను. నేను గతంలో ఏదైతే మనకు 27 అక్టోబర్లో చేశానో వీడియో అనేది, ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా ఎటువంటి డౌట్స్ అనేది లేకుండా ఒక సింపుల్ కాల్కులేటర్ అనేది మనకు apteachers.in వెబ్సైట్ వారు డిజైన్ చేశారు. ఇది ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.